మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈనాటి ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. నేటి మన ధ్యాన భాగంగా లూకాసు వార్త 21వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఒక బీద విధవరాలు వేసిన కానుకకు సంబంధించి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుంటాం. మరియు యుగాంతానికి సంబంధించి కొన్ని సూచనలను ప్రభువు తన శిష్యులకు బోధించిన సత్యాలను గూర్చి వింటాం. ముఖ్యంగా యెరూషలేము యొక్క నాశనంను గూర్చి, ఇశ్రాయేలు జాతికి కలగబోయే భయంకరమైన పరిస్థితులను గూర్చి ప్రవచనాత్మకంగా ప్రభువు తన శిష్యులకు చెప్పి వారిని హెచ్చరించిన అనేక సత్యాలను ఇందులో గమనిస్తాం. అంజూరపు చెట్టు ఉపమానము ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రభువు బోధిస్తూ ఆయన రాకడలోని కొన్ని మర్మాలను తెలియజేస్తున్నట్లుగా ఇందులో గమనిస్తాం. ఇంకా అనేక సత్యాలు ఇందులో ఎంతో వివరంగా తెలియజేయబడ్డాయి. వాటిని సావధానంగా వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, మీరంతా బాగున్నారా? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? నేటి పాఠం కోసం సిద్ధంగా ఉన్నారా? మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకాసు వార్త 21వ అధ్యాయం. సావధానంగా దేవుని వాక్యం వినండి. విధవరాలి కానుక. కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను ఆయన పారజూచాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేస్తూ ఉండగా చూచి ఆయన వారితో అన్నాడు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసింది. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ బీద వితంతువు దాతృత్వంలో మనకెన్నో పాఠాలు నేర్పుతున్నది. నేర్చుకుందాము. మత్తయి, మార్కు సువార్తల్లో యేసు ప్రభు ఆలివ్ కొండ ప్రసంగం చేశాడు. అయితే లూకా ఆ ప్రసంగంలోని అతి ప్రాముఖ్యమైన అంశాన్ని ఇక్కడ మనకు విపులంగా చెబుతున్నాడు. ఈ అంశం ప్రవచన దశను దాటి చరిత్ర అయింది. ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు అడిగారు. వాటిలో అధిక భాగం జరిగినదే. ప్రవచనం అనే మూసలో చరిత్ర పోయబడుతుంది. ఆ దేవాలయం, దాని వైభవం చూస్తే ఈ బీద విధవరాలి కానుక అతి స్వల్పమైనది. 2 కాసులు, 2 కాసులు. దేవాలయం ఖర్చులకు ఈ చిన్న మొత్తం ఏమాత్రం సహాయపడుతుంది? ఈ మాట అందరూ అనవచ్చు. అది బీద కానుక, విధవరాలి కానుక. అంతకంటే ఆమె ఏమి ఇవ్వగలదు? గాని ప్రభు అంటున్నాడు, ఈమె ఇచ్చినంత ఏ ధనవంతుడివ్వగలడు? ప్రభువు నీవిచ్చింది చూడడు. నీవు ఎంత మిగుల్చుకున్నావో దాన్ని బట్టి నీ త్యాగాన్ని లెక్కిస్తాడు. 10వ భాగం దాతృత్వానికి సరైన కొలత కాదు. ఇచ్చే వ్యక్తి యొక్క త్యాగశీలాన్ని ప్రభువు పరీక్షిస్తున్నాడు. తన లేమిలో నుండి ఆమె ఇచ్చింది. ఆమె ప్రేమకు, త్యాగానికి ఇదే రుజువు. స్వార్థం ఎంత తక్కువైతే త్యాగం అంత ఎక్కువ అని ప్రభు అంచనా వేస్తున్నాడు. 5వ వచనం నుండి, కొందరు దేవాలయమును గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఇది అందమైన రాళ్లతో, అర్పితములతో శృంగారించబడి ఉన్నది. ప్రభు అన్నాడు, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అది పడద్రోయబడే దినములు వస్తున్నాయి. అప్పుడు వారన్నారు, బోధకుడా, అలాగైతే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇది జరగబోతోంది అనడానికి సూచనలేమిటి? ఆయన అన్నాడు, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని, కాలము సమీపించిందని చెబుతారు. మీరు వారి వెంబడి పోకండి. మీరు యుద్ధములను గూర్చి, కలహములను గూర్చి విన్నప్పుడు జడుసుకోకండి. ఇవి మొదట జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. చూచారా, బీద విధవరాలిని గురించి యేసు మాట్లాడుతుంటే వారు దేవాలయ వైభవాన్ని గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రభు అన్నాడు, రాతి మీద రాయి నిలవకుండా
ఈ దేవాలయం కూల్చివేయబడుతుంది. ఈ భౌతికమైన వైభవం త్రుటిలో గతించిపోతుంది. యెరూషలేము ధ్వంసమైపోతుంది అంటున్నాడు ప్రభువు. ఆలివ్ కొండ ప్రసంగంలోని అంశాలనే ప్రభువు పలు సందర్భాలలో తన శిష్యులకు బోధించాడు. మళ్లీ మళ్లీ చెబితేనే కాని మనకు ఈ సత్యాలు బోధపడవు. ఈ యుగంలోని ప్రత్యేకత ఏమిటంటే సైతాను పుకార్లు పుట్టిస్తాడు. దొంగ ప్రవక్తలు, అబద్ధపు అద్భుతాలు చేసే అంత్యక్రీస్తులకు ఈ యుగం పెట్టింది పేరు. యేసుక్రీస్తు పేరు మాత్రం చెబుతారు గాని ఆయన మహిమను తామే దొంగిలిస్తారు. ప్రజలను మూకుమ్మడిగా మోసగిస్తారు. 10వ వచనం నుండి, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగుతాయి. తెగుళ్ళు, కరువులు తటస్థిస్తాయి. ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుడతాయి. ఇవన్నీ జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టుకుపోతారు. నా నామము నిమిత్తము మిమ్ములను రాజుల వద్దకు, అధిపతుల వద్దకు తీసుకొనిపోయి సమాజ మందిరములకు, చెరసాలలకు అప్పగించి హింసిస్తారు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవిస్తుంది. కాబట్టి మేము ఏమి సమాధానము చెబుదామా అని ముందుగా చింతించకండి. మీ విరోధులందరూ ఎదురాడడానికి, కాదనడానికి వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరిని చంపిస్తారు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషించబడతారు. గాని మీ తల వెండ్రుకలలో ఒక్కటైనా నశించదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. సోదరీ సోదరులారా, యుద్ధాలు, యుద్ధవార్తలు ఈ యుగ లక్షణం. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. గనుక వారెంతమాత్రము తప్పించుకోజాలరు. ప్రభువు రెండోసారి వచ్చే వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇశ్రాయేలు జాతికి సంభవించబోయే సంగతులను ప్రభువు ప్రవచిస్తున్నాడు. మనం యేసు ప్రభువుకు చెందిన వారము గనుక మనకు శ్రమలు ప్రాప్తిస్తాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు ప్రభు అన్నాడు, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తున్నది. రాబోయే మహాశ్రమలు ఇశ్రాయేలును గురించినవి. ఆ కాలంలో 144,000 మంది ముద్రించబడిన వారికి ప్రభువిచ్చిన అభయ వాగ్దానం. వారి శ్రమలకు అది పరాకాష్ఠ బిందువు. అయినా వీరికి క్షేమము, భద్రత. వారి తల వెండ్రుకలలో ఒక్కటి కూడా నశించదు. వారు తమ ఓర్పు చేత ప్రాణాలు దక్కించుకుంటారు. 20వ వచనం నుండి, యెరూషలేము దండ్ల చేత చుట్టబడము మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనండి. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. దాని మధ్యలో ఉండేవారు వెలుపలికి పోవాలి. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనములో రాయబడినవన్నీ నెరవేరటానికి అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు, పాలిచ్చే వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీదికి కోపం, ఇవన్నీ వస్తాయి. వారు కత్తివాత కూలుతారు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోతారు. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగుతాయి. ఆకాశమందలి శక్తులు
కదిలించబడతాయి. గనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలుతారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై రావటము చూస్తారు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనండి, మీ విడుదల సమీపిస్తున్నది. ప్రియ సోదరుడా, సోదరి, యేసు ప్రభువు జరగబోయే సంఘటనలను ముందుగా చెప్పాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సేనాపతి టైటస్ అనేవాడు వచ్చి యెరూషలేమును ధ్వంసం చేశాడు. అప్పుడు కొందరు ప్రభువు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఉంటారు. ప్రభువు రెండో రాకడ సమయంలో మహాశ్రమలు చరిత్రలో అంతకు ముందు ఎవరూ కనీ విని ఎరుగరు. యూదులకు కలిగే హింసలు ఎంతో దారుణమైనవి. రోమా దండయాత్ర కాలం నుండి యూదులు కోలుకోలేకపోయారు. అన్యులు యెరూషలేమును ఆక్రమించుకున్నారు. యెరూషలేము పవిత్ర స్థలాలు శత్రువుల చేతిలోకి పోయాయి. అన్యుల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యుల చేత త్రొక్కబడుతుంది అన్నాడు ప్రభు. ఈ ప్రవచనం చరిత్రలో కొంత భాగం నెరవేరింది. దేవుని వాక్యములో ఒక పొల్లైనా తప్పిపోదు. ప్రభువు రెండో రాకడలో ప్రకృతి శక్తులు కదిలించబడతాయి, ఉత్పాతాలు కలుగుతాయి. ఇప్పుడు పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటే మరీ గడ్డు రోజులొస్తాయని గ్రహించండి. మహిమా ప్రభావములతో మనుష్య కుమారుడు వచ్చే సమయం చాలా దగ్గరకు వచ్చింది. ఆయన రాకడ తేదీ ఏది అని అడగవద్దు. ఆయన ఏ నిమిషములోనైనా రావచ్చు. మనం సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన పని నమ్మకంగా చెయ్యాలి. ప్రభువు చెప్పిన సూచనలను గమనిస్తూ ఉండాలి. ధైర్యం తెచ్చుకోండి, తలలెత్తుకోండి. ఆయన రాకడ మన విడుదల సమయం. 29వ వచనం, ఆయన వారికి ఉపమానం చెప్పాడు. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి. అవి చిగిరించటం చూచి వసంతకాలం అప్పుడే సమీపమైంది అని మీ అంతట మీరు తెలుసుకొంటారు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరగడం చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైంది అని తెలుసుకోండి. అవన్నీ జరిగే వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. సోదరుడా, సోదరి, వింటున్నావా? ఇశ్రాయేలు దేవుని అలారం గడియారం. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతీయ సంకేతం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు, హోషియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. 2 గంపల అంజూరపు పండ్ల దర్శనం చూచాడు ఇర్మియా. మంచి అంజూరపు పండ్లు ఇశ్రాయేలు జాతి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. చిగురు పెట్టే కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు అన్నాడు దేవుడు. కాని వారిప్పుడు హేయులయ్యారు అని తన ఆశాభంగమును దేవుడు వ్యక్తం చేశాడు. ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదు అన్నప్పుడు ఈ తరం అంటే ఇశ్రాయేలు జాతి అని మనము గ్రహించాలి. 34వ వచనం నుండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమియందు అంతటా నివసించే వారందరి మీదికి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జరగబోయే వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడడానికి, శక్తిగలవారవడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్రమత్తంగా ఉండండి. ఈ అధ్యాయంలోని అమూల్య సత్యాలను మననం చేసుకోండి. 20వ అధ్యాయం 47వ వచనంలో ప్రభు అన్నాడు, పరిసయ్య గురువులారా, మీరు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుతారు. ఇప్పుడు 21వ అధ్యాయంలో
బీద విధవరాలి కానుకను ప్రభువు ప్రశంసించాడు. మనం ఎంతసేపటికి వెలగల వస్తువుల చేత, బ్రహ్మాండమైన కట్టడాల చేత ఆకర్షితులమవుతాము. గాని ప్రభు బీద విధవరాలి త్యాగానికి, భక్తికి, ప్రేమకు ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. రాజకీయంగా, నైసర్గికంగా, మత విషయికంగా, వ్యక్తిగతంగా కొన్ని సూచనలను మనము పరిశీలించాలి అని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 15వ వచనంలో ప్రభువు తన శిష్యులకు తన వాక్కును, జ్ఞానమును వాగ్దానం చేశాడు. విరోధులందరూ ఏకమైనా యేసు మాటలకు ఎదురాడలేకపోయారు. కాదనడానికి వీలు కాని వాక్యము, జ్ఞానము ప్రభువుకున్నది. అది మనకు ప్రభువు ఇస్తానంటున్నాడు. అడగండి, మీకు ఇవ్వబడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 4 నుండి 12వ వచనం వరకు ఎవరికీ భయపడవద్దని, మీ తల వెండ్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయని ప్రభువు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకమున్నాయి గదా. మిమ్ములను అధికారుల ఎదుట నిలువబెడతారు. ఏమి ఉత్తరం ఇవ్వాలి అని కంగారు పడకండి. మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ ఘడియలోనే మీకు నేర్పుతాడు అని ప్రభువు హామీ ఇచ్చాడు. శిష్యులకు ఓర్పు ఉండాలి. 19వ వచనం, ఓర్పు చేతనే మీ ప్రాణాలు దక్కించుకుంటారు. శిష్యుల ముఖ్య లక్షణం ఓర్పు. ప్రియ సోదరా, సోదరి, నీ అనుదిన జీవితంలో నీ ఓర్పు ఏ స్థాయిలో ఉంది? సరే, యెరూషలేము నాశనమవుతుంది అని ప్రభువు ఎందుకన్నాడు? లూకాసు వార్త 11వ అధ్యాయం 50వ వచనం, ప్రవక్తలు హతసాక్షులై చిందించిన రక్తము నిమిత్తము వారి మీదికి తీర్పు వచ్చింది. 19వ అధ్యాయం 43, 44 వచనాలు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను మట్టిలో కలుపుతారు. రాతి మీద రాయి నిలిచి ఉండనివ్వరు. ఇది తీర్పు, శిక్ష. అంజూరము చిగిరించినప్పుడు వసంతకాలము వచ్చినట్లే. సూచనలను బట్టి జరగబోయేది ఏమిటో గుర్తించాలి, గ్రహించాలి. త్వరలో యేసు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. పరిస్థితులను తప్పించుకోవాలి. ఆయన ఎదుట నిలువబడే శక్తిని పుంజుకోవాలి. ఓర్పుతో వ్యవహరించాలి. మోసపోయేరు, జాగ్రత్త. అబద్ధ క్రీస్తులు అనేకులు వచ్చి మిమ్మల్ని పెడతోవ పట్టిస్తారు. యేసు ప్రభువు రెండో రాకడ ప్రభావముతో, మహామహిమతో సంభవిస్తుంది. ఆయన మేఘారూఢుడై వస్తాడు. అయితే మొదటి రాకడ లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుండి 33వ వచనం వరకు 2వ అధ్యాయంలో వర్ణించబడింది. ఆయన కన్యమరియకు జన్మించాడు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు వస్తుంది. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. యేసు పుట్టుకను ఆవరించి సాధారణ సంఘటనలున్నాయి. లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనం, మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వస్తాడు గనుక మీరు సిద్ధంగా ఉండండి, స్థిరంగా ఉండండి. నోవహు దినాలను తలపింపచేసే రోజులవి. యూద జాతిని ఉద్దేశించిన దృష్టాంతం. లోతు దినాలను స్మరణకు తెచ్చే రోజులవి. సంఘం ఎత్తబడుతుంది. లోతు వెళ్లిపోయే వరకు సొదొమ గొమొర్రాలపైకి అగ్నిప్రళయం రాదు. నోవహు జలప్రళయం, లోతు అగ్నిప్రళయం. ఈ రెండు సంఘటనలు యేసు రెండో రాకడకు హెచ్చరిక దృష్టాంతాలు. మరోసారి బీద విధవరాలి దాతృత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలకు దేవుని స్వభావమున్నది. అది దాతృత్వ స్వభావం. తండ్రి స్వభావం పిల్లలకు వస్తుంది. దేవుని పిల్లలు ఇవ్వకుండా ఉండలేరు. త్యాగ దాతృత్వానికి అలవాటు పడిన వారు దేవుని పిల్లలు. ఇవ్వటంలో విశ్వాసులు వెనుక ముందు చూడరు. పిసినారి ధనికులకు బీద విధవరాలు తీర్పు తీరుస్తోంది. యేసు ప్రభువు ఈ అధ్యాయంలో ప్రభువు దినమును, యెరూషలేము నాశనాన్ని ప్రవచించాడు.
ప్రభువు తన రెండో రాకడను గురించి మాట్లాడాడు. మహాశ్రమల కాలం రాబోతోంది అని కూడా చెప్పాడు. యేసు శిష్యులు తమ ప్రాణాలు కోల్పోవచ్చు గాని తమ ఆత్మలను కాపాడుకున్న వారవుతారు. దేవాలయం గాని సంఘం గాని నిలవాలంటే మనమిచ్చేది ఎలా ఇస్తున్నామో దేవుని బిడ్డలు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-3 వరకు శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పే వాటినన్నిటినీ అనుసరించి గైకొనండి. అయినా వారి క్రియల చొప్పున చేయకండి. వారు చెబుతారే గాని చెయ్యరు. బీద విధవరాలి కానుక ఇచ్చేవారు తమ జీవితాలను ప్రభువుకు పూర్తిగా సజీవ యాగం త్యాగం చేసుకున్నవారే. మత్తయి సువార్త 24-25 అధ్యాయాలలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఆలివు కొండ ప్రసంగంలోని భాగమే మనమిప్పుడు అధ్యయనం చేస్తున్నాము. యెరూషలేము పతనాన్ని ప్రభువు ప్రస్తావించాడు. యేసు రెండో రాకడ సమయం ఎలాంటిది? ఆయన ప్రజలకది పరీక్ష, వారి సాక్ష్యం కూడా. వారిపైకి వచ్చిన ఒత్తిడి, మోయరాని భారం ప్రభువును మహిమపరిచే అవకాశం. శత్రువుల ముట్టడి దేవుని బిడ్డలకు విజయోత్సవం. దేవునికి స్తోత్రం. ముగింపులో 33-36 వచనాలు మీకు మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. మీరు జరగబోయే వీటినన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడడానికి శక్తిగలవారు అవ్వాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. యేసు 12 ఏండ్ల బాలుడై ఉండగా దేవుని వాక్యాన్ని పండితుల సదస్సులో చర్చించాడు. తన శిలువ మరణానికి ముందు తన తండ్రి ఇంటిలో దేవుని వాక్యం బోధించాడు. మతనాయకులు, గురువులు, పండితులు ఆయనను ద్వేషించారు. ఆయన తండ్రి ఇంటిని వారు దొంగల గుహగా మార్చినందుకు ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే అక్కరగల అమాయక ప్రజలు అందులో ఉన్నారు. ఆయన వారికి దేవుని వాక్యం బోధించాడు. అవకాశమున్నప్పుడెల్లా ఆయన వాక్య పరిచర్య చేశాడు. ప్రజలెంతో ఆనందించారు. సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించారా? అవకాశ ద్వారాలు తెరువబడి ఉండగానే మీరు వాక్యాన్ని ప్రజలకు ప్రకటించండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ యేసు ప్రభువునందు మనందరి మీద నిలుచునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము లూకాసు వార్త 21వ అధ్యాయం నుండి ఎన్నో శ్రేష్టమైన సత్యాలను తెలుసుకుని ఉన్నాం. ఇందులో విధవరాల యొక్క కానుక మిక్కిలి విలువైనదిగా ఉంటున్నదని తెలుసుకున్నాం. ఎందుకంటే తనకు కలిగిన సమృద్ధిలో నుండి కాక లేమిలో నుండి తనకున్న సమస్తాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది. ఆమె త్యాగానికి, భక్తికి, ప్రేమకు ప్రభువు ఎంతో ఆకర్షితుడయ్యాడు. దేవుని బిడ్డలకు దాతృత్వ స్వభావం ఉండాలి. త్యాగ దాతృత్వమునకు అలవాటు పడిన వారు దేవుని పిల్లలు. వారు దేవుని పనికి ఇవ్వకుండా ఉండలేరు. ఇంకా ఈ అధ్యాయంలో యెరూషలేము నాశనమును గురించి ప్రభువు చెప్పిన అనేక విషయాలను మనము గమనించాం. ఈ యుగాంతంలో జరిగే అనేక సూచనలను ప్రభువు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా చూశాం. ఈ యుగంలోని ప్రత్యేకత ఏమిటంటే అబద్ధపు అంత్యక్రీస్తులకు పెట్టింది పేరు. వీరు పలికే పేరు యేసుక్రీస్తే కానీ ఆయన మహిమను దొంగిలించే కాలమిది. ప్రియ సహోదర సహోదరి, ఇందులో మీరు విన్నటువంటి ప్రతి విషయము సత్యము. నేడు మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తున్నప్పుడు ప్రభువు రాకడకు సమీపంగా ఉన్నామని గ్రహించి ఆధ్యాత్మికంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.